దిస్ ఇస్ యువర్ జనన్య. వెల్కమ్ టు జనన్య బ్లాగ్స్. మనం ఇప్పుడు హంపి తేరు చూసేకపోతున్నాం. పోతా పోతా నాకు ఒకటి ఒక్క చెట్టు కనిపించింది. అది మీకు చూపించానా? చూసేసారు కదా ఫ్రెండ్స్, ఒక్క తోట ఎంత బాగుందో. మనం ఇప్పుడు హంపి తేరుకు వెళ్దామా? ఫ్రెండ్స్, హంపి అని చెప్పాను కదా, హంపికి ఎంటర్ వస్తేనే కోనేరు గాయస్. ఇది దీంట్లో తాబేలు చాపలు అన్నీ ఉంటాయి గాయస్, పెద్ద పెద్దవి. చూస్తున్నట్లయితే గైస్ అక్కడ చూడండి గైస్, ఎన్ని చేపలు ఉన్నాయో. మీకు అక్కడ కనపడలేదు అనుకుంటా, ఇక్కడ మొత్తం చాలా ఉన్నాయి. అక్కడ తాబేలు అన్ని ఉన్నాయి గైస్. చూస్తానే కదా, గుంపలు గుంపలు ఉన్నాయి గైస్. ఆ గోపురం దాంట్లో చూస్తున్నట్లయితే ఎంత రష్ ఉందో చూడండి గైస్. ఇది గోపురం అన్నమాట గైస్. చాలా రష్ ఉంది గైస్ ఇక్కడైతే. గైస్ అది మెయిన్ గోపురం అన్నమాట గైస్. నీళ్ళల్లో రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఎంత బాగుంది. కమ్ ఆన్, లెట్స్ గో. గైస్ గుడిలోకి వెళ్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, డోర్ ఎంత పెద్దగా ఉందో. ఒకసారి కొడదామా? చూడండి గైస్, ఎంత పెద్ద తేరు ఉందో. ఫ్రెండ్స్, మనం లోపలంతా చూసేసాం కదా హంపి తేరు అవన్నీ. మనం ఇప్పుడు బయట షాప్స్ అన్నీ చూసేకి వెళ్దామా? అప్పుడు పాతకాలంలో కృష్ణదేవరాయ ఉండే కాలంలో అప్పుడు ముత్యాలు వజ్రాలు అన్నీ దొరుకుతుండే ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు టాయ్స్, గాజు సామాన్లు, పూజ సామాన్లు, స్వీట్స్ అన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా హంపికి వస్తే ఇలాంటివన్నీ ఉంటాయి గాయస్. జాతర ఉన్నప్పుడు కూడా ఇలాంటివి అన్నీ అమ్ముతారు గాయస్. మీకు నచ్చితే తీసుకోవచ్చు స్వీట్స్ అవన్నీ. మీ ఇంటి కాడ కూడా ఏమన్నా జాతర అవుతుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి గాయస్. ఈరోజు వీడియో గాయస్. థ్యాంక్ యూ.